దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అద్దంకి ప్రాంతంలో ఎక్కువ మంది రైతులకు వ్యాపారి మోసపూరితంగా తులసి విత్తనాలను అమ్మి తరువాత రైతుల్ని మోసగించడం జరగ్గా రైతుల ఫిర్యాదు మేరకు మోసగాళ్లపై ఇప్పటికే అద్దంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావటం జరిగింది. ఈ కేసు విషయంపై దర్శి డిఎస్పి ఎన్ నాగరాజు మాట్లాడుతూ, గురు శ్రీరంగ శ్రీనివాస్ గిద్దెలు రతను, అతనితో పాటు మహమ్మద్ అష్మరా కాచిగూడ హైదరాబాద్ అనేవారు జై కిసాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఫర్మ్ను స్థాపించి తద్వారా మన ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఏరియాలో ఉండే రైతుల దగ్గరకు వచ్చి తులసి సీడ్స్ని 100 గ్రాములు 1500కు అమ్మి ఆ వచ్చిన పంట పండించిన తర్వాత మేమే మార్కెటింగ్ చేస్తామని నమ్మించి 250 మందికి అమ్మడం జరిగింది. పని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏడీస్లు కూడా ప్రమోట్ చేయడం చేసినట్లుగా మా విచారణలో తేలుతోంది. వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం. మోసమైన రైతులు ఎవరైనా ఉంటే ఆ ఏ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వచ్చు.